వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆ ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది. బంధువుల సందడితో ఇల్లంతా కోలాహలంగా మారింది. పెళ్లికి వచ్చిన అతిథులంతా నూతన వధూవరులను దీవించి వెళ్లారు. అలా ఇంటికి వెళ్లారో లేదో అంతలోనే బంధువులకు మళ్లీ ఫోనొచ్చింది. పెళ్లి జరిగిన ఇంట్లోనే తెల్లారి చావుకు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాదం. ఈ నెల 16న కంబం మండలం దేవనగరం గ్రామంలో సుష్మిత వెంకటేష్ల వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. మొదటి రాత్రి కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసున్నారు. మరుసటి రోజు పుట్టింటి నుంచి బయలుదేరి అత్తారింటికి వెళ్లాల్సి ఉంది. కానీ 18వ తేదీ మధ్యాహ్నానికి అకస్మాత్తుగా అదే పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. నిన్నగాక మొన్న పసుపుతాడు కట్టించుకున్న నవవధువు మెడకు ఉరితాడు వేలాడింది. ఉరివేసుకున్న నవవధువు సుష్మితను కుటుంబ సభ్యులు కంబం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు మృతి చెందడంతో దేవనగరం గ్రామంలో విషాదం నెలకొంది. పెళ్లైన మరుసటి రోజే పుట్టింట్లోనే కన్నవాళ్లకు పుట్టెడు దుఃఖాన్ని వదిలి వెళ్లిపోయింది. సుష్మిత ఎందుకిలా చేసిందో అర్థం కాక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్నో ఆశలు కలలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన యువకుడి జీవితం ఒక్క రోజులోనే తలకిందులుగా మారిపోయింది. తాళి కట్టిన భార్య తెల్లారే చనిపోవడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. అసలు సుష్మిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఇష్టం లేని పెళ్లి చేశారా? లేక ఇంకేమైనా జరిగిందా అన్న అనుమానాలు తలెత్తాయి. నవవధువు ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు బంధువులను పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.